హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. నెక్స్ట్ వేవ్ కంపెనీ నుండి మనకు ఇన్సైడ్ సేల్స్ అసోసియేట్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో ఇవి వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద మనము వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో తెలుగు చదవడం రాయడం కంప్లీట్గా ప్రొఫిషియన్గా వచ్చిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకుని నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ అండ్ అలాగే 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3 to 6 lakhs per annum అయితే మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ యొక్క జాబ్ అనేది హైబ్రిడ్ మోడల్లో అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఎయిదర్ మీరు ఆఫీస్కి అయినా వెళ్ళి చేసుకోవచ్చు, లేకపోతే మీరు మీ యొక్క ఇంటి నుండి కూడా వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. వర్క్ లొకేషన్స్ వచ్చి తిరుపతి, విశాఖపట్నం, కర్నూలు అనమాట. సో ఈ యొక్క లొకేషన్స్లో అయితే మీరు హైబ్రిడ్ మోడల్లో వర్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో మీకు ఆఫీస్ లొకేషన్లో చేయాల్సి ఉంటే ఆఫీస్ లొకేషన్లో చేసుకోవచ్చు, లేకపోతే లేదు మేము ఇంటి నుండి చేసుకుంటాం అనుకుంటే హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్ని 20 ఓపెనింగ్స్ అయితే రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో నేటివ్ తెలుగు వచ్చిన వాళ్ళు, ఎక్సలెంట్ కమ్యూనికేషన్ ఇన్ తెలుగు వచ్చిన వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి. సో ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే యాక్టింగ్ యాజ్ ఎ మెంటర్ అండ్ గైడ్ అండ్ బీయింగ్ ఏ సోర్స్ ఆఫ్ కెరీర్ అడ్వైజ్ అండ్ పొటెన్షియల్ లెర్నర్ అనమాట. సో మెంటర్ అండ్ గైడ్గా మీరు ప్రవర్తించాల్సి ఉంటుంది అండ్ అలాగే కెరీర్ అడ్వైజ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కౌన్సిలింగ్ లర్నర్ ప్రాస్పెక్ట్స్, ఆఫరింగ్ కెరీర్ అడ్వైజ్ అండ్ ప్రొవైడింగ్ ఏ సెన్స్ ఆఫ్ హౌ CCBP 4.4 ప్రోగ్రామ్స్ కెన్ అక్సలరేట్ దేర్ కెరీర్ అనమాట. సో కెరీర్ ఆఫర్ని అడ్వైజ్ చేయడం అండ్ అలాగే CCBP 4.0 ప్రోగ్రాంలు ఎలా మన లైఫ్ని వేగవంతం చేస్తాయి ఎలా వేగవంతం చేస్తాయి అండ్ అలాగే ఈ యొక్క CCBP 4.0 ఈ యొక్క ప్రత్యేకతను అయితే మనము చెప్పాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎస్టాబ్లిషింగ్ ది ఎఫెక్టివ్నెస్ అండ్ యూనిక్నెస్ ఆఫ్ CCBP 4.0 ప్రోగ్రామ్స్ అనమాట. సో ఈ యొక్క CCBP 4.0 ప్రోగ్రాంల గురించి మనము వీటి యొక్క ప్రత్యేకతను గురించి ఎస్టాబ్లిష్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే టేకింగ్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ది ఎంటైర్ సేల్స్ క్లోజింగ్ లైఫ్ సైకిల్ ఫర్ యువర్ అసైన్డ్ లీడ్స్, ఫోన్ వీడియో కాల్స్, ప్రోడక్ట్ డెమాన్స్ట్రేషన్, సేల్స్ క్లోజింగ్ అండ్ పోస్ట్ సేల్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ ఫాల్ అండర్ దిస్ కేటగిరీ. సో ఈ యొక్క వర్క్స్ అయితే మీరు చేయాల్సి ఉంటుంది. మెయింటైనింగ్ ఏ డీటెయిల్డ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ ది ఇంటరాక్షన్స్ విత్ ది లీడ్స్ అండ్ ప్రొవైడింగ్ కాన్స్టెంట్ ఫీడ్బ్యాక్ ఆన్ ది క్వాలిటీ ఆఫ్ ది లీడ్స్ టు ద రెస్పెక్టివ్ టీమ్ అంటే క్యారింగ్ వీక్లీ రెవెన్యూ అండ్ ఎన్రోల్మెంట్ టార్గెట్స్. సో మీరు చేయాల్సిన వర్క్స్ అనమాట ఇవి వచ్చేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వాట్ వీఆర్ లుకింగ్ ఫర్ కనుక చూసుకున్నట్టయితే అండ్ ఇండివిజువల్ విత్ ఎక్సలెంట్ తెలుగు అయితే వచ్చి ఉండాలన్నమాట. సో మీకు తెలుగు మాట్లాడడం, తెలుగు కమ్యూనికేషన్ అయితే ఎక్సలెంట్గా ఉండాలన్నమాట. సో అటువంటి వాళ్ళు హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ ఎబిలిటీస్ అండ్ అలాగే ప్రజెంటేషన్ స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. హైలీ డెడికేటెడ్ ఇండివిజువల్స్ హూ ఆర్ హార్డ్ వర్కింగ్ అండ్ విత్ ఎక్స్ట్రీమ్ డిటర్మినేషన్ అండ్ అలాగే రిలయబుల్ అండ్ trustworthy individuals who can easily build rapport with prospective people with a strong sense of empathy and great patience అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్ విత్ ఏ సిస్టమిక్ అప్రోచ్ టు బిల్డింగ్ సేల్స్ ఫనల్, ట్రాకింగ్ ఫీడ్బ్యాక్, ప్రియారిటైజింగ్ టాస్క్ అండ్ కాన్స్టెంట్లీ ఎక్సీడింగ్ టార్గెట్స్ విత్ ఇన్ ది డెడ్ లైన్స్ అనమాట. ఏ సేల్స్ మైండ్ సెట్ టు ఎఫెక్టివ్లీ కమ్యూనికేట్ నెక్స్ట్ వేవ్ ఆఫరింగ్ టు ది ప్రాస్పెక్టివ్ లెర్నర్స్ అండ్ అచీవ్ రెవెన్యూ టార్గెట్స్ అనమాట. సో మీరు సేల్స్లో అయితే మీకు నాలెడ్జ్ ఉండాలి, సేల్స్ మైండ్ సెట్ అయితే మీకు ఎఫెక్టివ్గా ఉండాల్సి ఉంటుంది. సో కస్టమర్స్తో మీకు కమ్యూనికేట్ అయ్యే స్కిల్స్ అయితే బాగా ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్యాషన్ ఫర్ డెలివరింగ్ ది హైయెస్ట్ లెవెల్ ఆఫ్ కస్టమర్ సర్వీస్ అట్ ఆల్ టైమ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి సేల్స్ ఎక్స్పీరియన్స్ విత్ ది ఎడిటెక్ డొమైన్ ఈజ్ అన్ అడిషనల్ అడ్వాంటేజ్ అనమాట. సేల్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు అండ్ అలాగే ఎడిటెక్ డొమైన్ ఉన్న వాళ్ళకు అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ నోన్ వచ్చేసి నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు. సో తెలుగు బాగా వచ్చి ఉండాలి. ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ విల్ బీ అన్ అడ్వాంటేజ్ అనమాట. సో ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకు ఇంకా కొంచెం అడ్వాంటేజ్ అయితే అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి సిటీసీ కనుక చూసుకున్నట్టయితే ఎర్న్ అప్ టు 6 lakhs per annum అయితే మీరు శాలరీ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ పర్ఫార్మెన్స్ బేస్డ్ ఇన్సెంటివ్స్ అనమాట.
సో ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మీ వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి మీకు ఇన్సెంటివ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి వర్క్ లొకేషన్గా అండ్ అలాగే వర్కింగ్ డేస్ కనుక చూసుకున్నట్టయితే మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే వీక్లో 6 days అయితే వర్క్ ఉంటుందన్నమాట. ఎంప్లాయ్మెంట్ టైప్ కనుక చూసుకున్నట్టయితే ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో ఎడ్యుకేషన్ వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేట్ అనమాట. సో ఎనీ డిగ్రీ వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు అండ్ అలాగే అప్లై కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఇది మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.